వైద్యం ఆరోగ్యం. నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. పైల్స్ రావడానికి ప్రధాన కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, పైల్స్కు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి విషయాలను తెలియచేయడానికి రెనోవా నీలిమ హాస్పిటల్స్ కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీమన్ నారాయణరావు ఎర్రారప్ప మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు పైల్స్ అంటే ఏంటి, పైల్స్ రావడానికి కారణాలు ఏంటి? ఓకే, ఇది జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ అండి. యాక్చువల్గా పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా రాగానే అమ్మ ఏం ప్రాబ్లం అని అడగగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు పైల్స్ ప్రాబ్లం అంటారనమాట. యాక్చువల్గా పైల్స్ ప్రాబ్లం అంటే 3 టైప్స్ ఉంటుందండి. యాక్చువల్లీ వన్ థింగ్ ఏంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు పేషెంట్కి పెయిన్ వస్తుంది అనమాట, మోషన్ దగ్గరికి, ద్వారం దగ్గర. సెకండ్ థింగ్ ఏంటంటే మోషన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ వస్తుంది. థర్డ్ ఏంటంటే చాలామందికి అక్కడ ఎక్స్ట్రా స్కిన్ ఉండడం కానీ, స్వెల్లింగ్ ఉండడం కానీ, లేదంటే డిశ్చార్జ్ రావడం కానీ ఉంటాయి. సో ఈ 3 కండిషన్స్ని జనరల్ పబ్లిక్ అయితే మాత్రం పైల్స్ లాగే చూస్తారు యాక్చువల్గా. బట్ పైల్స్ అనే మీనింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ బ్లీడింగ్ వస్తేనే మాత్రమే మనం యూజ్ చేస్తాము. సో 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఫిస్టులా, సెకండ్ వన్ ఈజ్ ద ఫిషర్, థర్డ్ వన్ ఈజ్ ద హెమరాయిడ్స్. హెమరాయిడ్స్నే మనం జనరల్గా పైల్స్ అని పిలుస్తాము. సో 3కి డిఫరెన్సెస్ ఉంటుందండి. సో దే ఆర్ ది 3 టైప్స్ ఆఫ్ ది ఇష్యూస్. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? సిమ్టమ్స్ అని నేను చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే ఫిజర్ అండి. జనరల్గా అందరికీ ఫిజర్ అనమాట. ఫిజర్ అంటే ఏంటంటే అండి కట్. ఎక్కడ వస్తుంది అంటే లాస్ట్ మన మోషన్ ద్వారం ఎగ్జిట్ పాయింట్ దగ్గర స్మాల్ కట్ ఉంటుందండి. సో కంప్లైంట్ ఏం చెప్తారంటే పేషెంట్ వాళ్ళు రీసెంట్గా అంటే లాస్ట్ ఎపిసోడ్ కానీ అంతకుముందు కానీ మోషన్ బాగా టైట్గా వెళ్ళామండి, అంటే కాన్స్టిపేషన్ వచ్చామని చెప్తారు. ఇలాగే హార్డ్ స్టూల్స్ వెళ్ళామండి అని చెప్తారు. సెకండ్ థింగ్ ఏమవుతుందంటే మోషన్కి వెళ్తున్నప్పుడు నొప్పి వస్తుందండి, 30 మినిట్స్ తర్వాత కూడా అప్పటి వరకు కూడా నొప్పి ఉంటుంది అని చెప్తారనమాట. ఇట్లాగా కట్టింగ్ పెయిన్ అని క్లాసికల్గా చెప్తారండి. థర్డ్ ఎలా ఉంటుందంటే మోషన్ మీద గీతలాగా వస్తుందండి, బ్లడ్ గీతలాగా ఉంటుంది అనమాట. సో ఈ 3 కంప్లైంట్ ఉంటే మనము ఫిజర్ అని చెప్తాం. ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే జనరల్గా అనే పైల్స్, అంటే మా లాంగ్వేజ్లో హెమరాయిడ్స్. అవి 2 టైప్స్ ఉంటుందండి. ఒకటేమో లోపల ఉండేవి, ఒకటి మనకు బయటకు కనిపించేవి. లోపల ఉండేదాన్ని ఏమో ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటారండి. అందులో ఏమొస్తుందంటే మోషన్ టైట్ అవుతుంది పేషెంట్కి, బ్లడ్ మోషన్ అంతా అయిపోయిన తర్వాత మనం సిరింజ్తోనో లేకపోతే డ్రాప్స్ పడితే ఎలా ఉంటుందో అలా మన ప్యాన్ మీద డ్రాప్స్గా పడిపోతుంది అనమాట. గష్ ఆఫ్ బ్లడ్ అనే మీనింగ్ యూజ్ చేస్తారు. జనరల్గా పబ్లిక్ కూడా చెప్పేస్తారు వాటర్ ఇలా ఒక 10-15 ml బ్లడ్ పడిపోతుంది, బ్రైట్ కలర్ బ్లడ్ పడుతుంది అనమాట. కానీ ఆ పేషెంట్కి పెయిన్ ఉండదండి. సో పైల్స్ ఉన్న పేషెంట్ జనరల్గా వాళ్ళకి పెయిన్ ఉండదు. క్లాసికల్గా ఏంటంటే మోషన్ టైట్ అవ్వటం, తర్వాత మోషన్ అంతా అయిపోయిన తర్వాత బ్లడ్ వస్తుంది. ఫిజర్లో మనకి మోషన్తో పాటు గీతలాగా బ్లడ్ వస్తుంది అనమాట. ఓకే, తర్వాత థర్డ్ది ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు అనమాట, అంటే బయటకు మనకి కనిపించేది అనేది. అది ఎలా ఉంటుందంటే పేషెంట్కి ఒక హిస్టరీ ఆఫ్ కాన్స్టిపేషన్, అంటే మోషన్ హార్డ్ స్టూల్స్ పాస్ చేస్తాడు, సడన్గా స్కిన్ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది అనమాట, చాలా పెయిన్ఫుల్ స్వెల్లింగ్ ఉంటుంది. పేషెంట్ మనం మూవీస్లో చూపించినట్టు ఈజ్ అన్ఏబుల్ టు వాక్, కామెడీలా కాకపోయినా మూవీలో చూపించినట్టు ఈజ్ అన్ఏబుల్ టు వాక్ అనమాట. ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు ఆ స్కిన్ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది. అదేంటంటే అండి మన మోషన్ టైట్ అయినప్పుడు స్కిన్ మనకి మామూలుగా లూజ్ ఉంటుంది ఆ ఏరియాలో, అందరూ అబ్జర్వ్ చేస్తే ఆ లూజ్ ఉంటుంది. సడన్గా ఒక బ్లడ్ వెజల్ బ్లీడ్ అయ్యి బ్లడ్ అక్కడ క్లాట్ అవుతుంది అనమాట. దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్తాము. సో ఇంటర్నల్ పైల్స్ ఏమో బ్లడ్ మనకి తాన్ మీద ఉంటుంది, అంటే తాన్ మీద ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్లో మనకి బ్లడ్ విత్ ఇన్ ద స్కిన్ ఉంటుంది. మూడోదండి ఫిస్టులాస్ అనమాట. ఇది జనరల్గా అందరికి వచ్చేది. ఇక్కడ ఏంటంటే హిస్టరీలో అంటే ఆల్రెడీ ఆ పేషెంట్కి ఎప్పుడో ఒక టైంలో ఒక 2-3 months ముందైనా సరే సడన్గా ఒక స్వెల్లింగ్ వచ్చి, అంటే ఆ రీజన్లో యానస్ రీజన్లో స్వెల్లింగ్ వచ్చి వాపులాగా ఉండి పెయిన్ ఉంటుందండి, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఫీవర్ ఎపిసోడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సడన్గా ఆ గడ్డ పగిలిపోతుందండి, పగిలిపోయి మనకి పస్ లాగా బయటకు వస్తుంది అనమాట. పేషెంట్ ఏమనుకుంటాడు, జనరల్గా మనకి ఏదైనా చీమగడ్డలు ఏదైనా పగిలిపోతే ఇంకా దాంతో అయిపోయింది అనుకుంటాం జనరల్గా. సో ఆ చీమంతా ఆల్రెడీ లెట్అవుట్ అయిపోయిన తర్వాత అది ఫిస్టులా కింద కన్వర్ట్ అవుతుంది. సో 99% ఆఫ్ ది ఫిస్టులాస్లో ఈ హిస్టరీ ఉంటుందండి. అంటే పాతగా ఆల్రెడీ స్వెల్లింగ్ ఉంటుంది ఒక 2-3 months ముందు, తర్వాత ఫిస్టులా కింద వస్తుంది. సో ఆ ఫిస్టులా నుంచి అయినా డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇందులో ఇంకో క్లాసికల్ ఫీచర్ ఉంటుందండి. 10 days వస్తుంది, సడన్గా ఒక 1-2 months ఆగిపోతుంది, మళ్ళీ 10 days తర్వాత ఒక 10 days అలా డిశ్చార్జ్ వస్తుంది. ఇది ఫిస్టులా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్. కాలర్ ఉన్నారండి, రఘు గారు వనపర్తి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. హలో సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ అదే మేము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాకు నొప్పి లేదు సార్.
బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నొప్పా అండి? అవును సార్, అది కూర్చున్నప్పుడు కొంచెం బ్లడ్ లాగా వస్తుంది, ఓకే. ఆ నొప్పి లేదు సార్. అయితే కారం ఎక్కువ తిన్నప్పుడు ఎక్కువ వస్తుంది సార్, కారం తక్కువ తిన్నప్పుడు జర మామూలు లేస్తుంది. ఓకేనండి, ఓకే. ఆ కారం తిన్నందుకు దానికి సంబంధం ఉందా లేకపోతే సార్? మోషన్ టైట్ అవుతుందా అండి, నార్మల్గానే ఉంటుందండి? సార్ మనం తినడాన్ని బట్టి సార్, గట్టి తింటేనేమో అదే ఓలా గట్టిగా వస్తుంది, ఓలా మనం చాప్ టైప్ తీసుకుంటేనేమో మామూలుగా వస్తుంది సార్. ఓకేనండి, ఇది కారంకి ఏం సంబంధం లేదండి. మీకు మోషన్ టైట్ అవటం వల్ల కింద కొంచెం కట్ అయిందండి చర్మము. హలో కాల్ కట్ సార్. హలో సార్. కారానికి దానికి ఏం సంబంధం లేదండి, దీన్ని ఫిజర్ అంటాం అనమాట. అంటే మీకు మోషన్ వచ్చే ద్వారం దగ్గర మోషన్ టైట్ అవటం వల్ల చర్మం కొంచెం కట్ అయిందనమాట, దానివల్ల మీకు ఆ పెయిన్ వస్తుంది. సో ఈ సమస్య అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్స్లో కనిపిస్తూ ఉంటుందండి? ఏజ్ గ్రూప్ అనేది డిఫరెన్స్ ఏం లేదండి ఈ రోజుల్లో. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ కాన్స్టిపేషన్. ఏ ప్రాబ్లంకైనా సరే, ఈ ఆల్ 3 ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లంకైనా సరే, ఈవెన్ ప్రొలాప్స్కైనా దేనికైనా సరే మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ కాన్స్టిపేషన్. మోషన్ టైట్ అయితే ఆబ్వియస్లీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయండి. సో ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి. సో కాన్స్టిపేషన్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఏజ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా అండి. బట్ ఓల్డ్ పీపుల్ వాళ్ళల్లో, లేకపోతే అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ ఉంటుంది కదండి, ఐ మీన్ లైక్ రెగ్యులర్ డైట్ తీసుకోకుండా, వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకోకుండా, నాన్ వెజ్ మీద ఉంటారు కదా, సో వాళ్ళలో కాన్స్టిపేషన్ వస్తే, సో కాన్స్టిపేషన్ ఈజ్ ద మెయిన్ రీజన్, ఏజ్ ఈజ్ నాట్ ఎ మెయిన్ రీజన్. సో ఫిజర్కి పైల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఫిజర్లోనేమో కాన్స్టిపేషన్, రెండిట్లోనూ కాన్స్టిపేషన్ ఈజ్ అ కామన్ అండి. ఫిజర్ అంటే ఇట్స్ అ కట్ అండి, అంటే మనం చర్మం కట్ అవుతుంది. కట్ అయితే ఆబ్వియస్లీ మనకి పెయిన్ వస్తుంది. సో మోషన్కి వెళ్తున్నప్పుడు పేషెంట్కి పెయిన్ చెప్తాడు, మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక 30 minutes పెయిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ ఏరియాలో స్కిన్ కట్ అయింది, సో అక్కడ నుంచి కొంచెం బ్లడ్ వస్తుంది కదా, సో మన మోషన్ ఆ బ్లడ్ మీద నుంచి పాస్ అయినప్పుడు మోషన్ మీద ఒక లైన్ చారలాగా వస్తుంది అనమాట, కానీ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫిజర్. పైల్స్ అంటే ఏంటంటేనండి, మన మోషన్ వచ్చే ద్వారం దగ్గర మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి అనమాట. సో మోషన్ టైట్ అయితే ఆ బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయ్యి సడన్గా బ్లీడ్ అవుతాయి. ఆ ఏరియాలో పెయిన్ ఉండదు. సో పైల్స్లో పెయిన్లెస్ బ్లీడింగ్ అంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే బ్లీడింగ్ కూడా ఏంటంటే ఇట్స్ లైక్ జెట్ లైక్ బ్లీడింగ్ ఉంటుంది, దాన్ని పైల్స్ అని చెప్తారు. ఫిజర్లోనేమో జస్ట్ మోషన్ మీద ఒక లైన్ వస్తుంది అంతే. సో ఫిజర్లో పెయిన్ ఉంటుంది, పైల్స్లో పెయిన్ ఉండదు. కాలర్ ఉన్నారండి, సీతారాం విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అని చెప్పండి సార్, యాక్చువల్గా నా వైఫ్కి ప్రాబ్లమ్. ఓకేనండి. మనకి మోషన్ ఫ్రీగా రాదు సార్. యాక్చువల్గా 4 days ఒకసారి 3 days ఒకసారి అయితే వెరీ టైట్గా వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. ప్లస్ దానికి తోడు ఈ మోషన్ వెళ్ళే చుట్టూ కూడా ఒక చిన్న కాయలాగా మొత్తం అన్నీ అవుతుంటాయి సార్. దాన్ని ఏమనుకోవాలి మాకేం తెలియట్లేదు. ఓకే అండి, మోషన్ టైట్ అవుతుంది అంటారండి బాగా? బాగా టైట్ అవుతుంది సార్. ఓకే, మోషన్ కూర్చుంటున్నప్పుడు ఏమైనా నొప్పి వస్తుందా అండి? అదే ఒకసారి ఇప్పుడు అంటే ఒక 3 days తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత చాలా పెయిన్ వస్తుంది, చాలా హెవీ పెయిన్ వస్తుంది అంటారు కదా. ఓకేనండి, ఓకేనండి. ఒక్కోసారి ఇంత గడ్డలాగా ఉంటాయి కదా ఆ పార్ట్ చుట్టూ. అవునండి, ఓకేనండి, ఓకే. బ్లడ్ ఎప్పుడైనా పడిందండి? ఒక 2-3 సార్లు బ్లడ్ కూడా పడిందండి సార్. ఓకేనండి, ఓకే ఓకే. ఇది మీకు ఉన్న ప్రాబ్లమ్ ఫిజర్ ప్రాబ్లం అని చెప్తారండి యాక్చువల్లీ. మాట్లాడండి. హలో, ఇది ఫిజర్ ప్రాబ్లం అని చెప్తారండి. ఎందుకు అంటే మోషన్ టైట్ అవటం వల్ల. సో తినే ఫుడ్లో మీరు వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకొని, ఆకుకూరలు, కీరా, క్యారెట్ ఎక్కువ తీసుకుంటే మోషన్ ఫ్రీ అవుతే ఆబ్వియస్లీ ఈ ఫిజర్ ప్రాబ్లం హీల్ అవుతుందండి. మీకు ఏదైతే ఆ గెడ్డలు అని చెప్తున్నారో అదేంటంటే ఆ ఫిజర్ కట్ అయిన ప్లేస్లోకి ఉన్న ఎక్స్ట్రా స్కిన్ అండి. సో అంతే తప్పించి వేరే గెడ్డల్లాగా కాదు అది. దాన్ని మనము స్కిన్ ట్యాక్స్ అని చెప్తారండి యాక్చువల్లీ. సో జస్ట్ డైట్ బాగా తీసుకొని ఫ్రీ మోషన్ అయితే ఎనఫ్ అండి, తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కాలర్ ఉన్నారు సార్, గోవిందరావు గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నాకేమీ లేదు సార్, నాకు నొప్పి లేదండి, బాధ లేదు, ఏమీ లేదు. మోషన్ వెళ్ళేటప్పుడు మాత్రం బ్లడ్ పడుతుంది సార్. ఓకేనండి. దానివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. కొన్ని మందులు వాడాను సార్, అది కంట్రోల్ అవ్వలేదు. ఆయుర్వేద మందులు వాడానండి, కంట్రోల్ అవ్వలేదు. ఏంటంటే 2 రోజులు తగ్గుతుందండి, నేను నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మోషన్ వెళ్ళగానే ఆటోమేటిక్గా డ్రాప్స్ పడిపోతుంది. ఓకే, మోషన్ టైట్ అవుతుందా అండి?
వాష్రూమ్ టైట్ అవ్వట్లేదు. మామూలుగా ఫ్రీగా అయినా సరే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. మామూలు టైట్ అయినా వచ్చేస్తుంది, ఫ్రీగా ఉన్న సరే వచ్చేస్తుంది. ఓకే, మోషన్ అంతా అయిపోయిన తర్వాత బ్లడ్ పడుతుందా? లేదు, ముందు కూడా పడుతుందండి. మోషన్తో కలిపి కూడా వస్తుందండి. ఓకే, ఏమైనా టెస్టులు చేయించుకున్నారా, కొలనోస్కోపీ అలాంటివి? మాట అర్థం కావట్లేదు సార్. అంటే మోషన్ అయిన తర్వాత పడుతుందని మోషన్తో కలిపి కూడా పడుతుంది సార్. ఓకేనండి, ఓకే. సార్ ఏంటి అంటే ఫైల్స్ అని ఇంకా డిక్లేర్ అవ్వట్లేదు. ఏంటంటే ఈ మధ్యలో కనపడిందండి. టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారండి? ఏం చేయించలేదు సార్. టెస్టులు చేయించుకోవాల్సి వస్తుందండి, కొలనోస్కోపీ అని చెప్పి. అంటే మన మోషన్ ద్వారం దగ్గర ఏంటి ప్రాబ్లము, లోపల పెద్ద పేగులో ఏంటి ప్రాబ్లం అని చూస్తామన్నమాట. అది చూసిన తర్వాత సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందండి మోస్ట్లీ. ఎందుకంటే మీరు మెడిసిన్స్ ఆల్రెడీ వాడుతున్నారు, తగ్గటం లేదు కాబట్టి సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. అది కూడా కొలనోస్కోపీ అయిన తర్వాత అండి. కాలర్ ఉన్నారండి, కమలాకర్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది మోషన్ పోయే దగ్గర నాకు తడి ఉంటుందండి. ఎప్పటికీ అండర్ వేర్ ఉంటుంది కదా, తడిచిపోతుంది వాటర్లో. ఓకేనండి, ఎప్పటి నుంచి అండి? పెయిన్ ఏం లేదు. ఎప్పటి నుంచి ఉందండి? 3-4 మంత్స్ అయిందండి. ఓకే, ఉంటుంది. టాబ్లెట్ వాడినప్పుడు తగ్గింది, మళ్ళీ ఉంటుంది. ఓకేనండి. అంతకుముందు అక్కడ ఏమైనా వాపులాగా ఏమైనా ఉందా అండి? అంతకుముందు టైట్ ఉండే, ఆ ఏరియాలో కొంచెం వాపులాగా టైట్ గా ఉంటుంది. వాపులాగా ఏం కనపడలేదు సార్ నాకు. ఓకేనండి, ఓకే ఓకే. మోస్ట్లీ ఫిస్టులా ప్రాబ్లం అయి ఉంటుందండి. మోషన్ సార్ మోస్ట్లీ ఫిస్టులా ప్రాబ్లం అయి ఉంటుందండి. సో పైల్స్ సమస్యలు ఉన్నాయి అంటే నిర్ధారించడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు సార్? ఇప్పుడు ఫిజర్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉందనుకోండి, మనం జస్ట్ ఒకసారి పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు హిస్టరీ 90% మనకి చెప్పేస్తుందండి. ఒక 10% ఏంటంటే పేషెంట్ ఎగ్జామినేషన్ చేయాలన్నమాట. కానీ 90% పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే అంత పెయిన్ఫుల్ ఉంటుంది కాబట్టి. సో ముందు మనం జస్ట్ ట్రీట్మెంట్ వాడుకొని తర్వాత పేషెంట్ ఎగ్జామ్ చేస్తాం. ఈ పైల్స్ ప్రాబ్లం అంటే బ్లీడింగ్ అవుతున్న పేషెంట్ వాళ్ళు అనుకోండి, మనం ప్రోక్టోస్కోపీ అని చెప్పేసి జస్ట్ మన ఆఫీస్ ప్రొసీజర్ లాగే చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట. 90% వీ విల్ డిటెక్ట్ పైల్స్ ప్రాబ్లమ్ అన్నది. అందులో స్టేజెస్ ఉంటాయి 1, 2, 3, 4 అని చెప్పి. రెగ్యులర్గా వచ్చేది స్టేజ్ 2, స్టేజ్ 3 పేషెంట్స్ వాళ్ళే వస్తారండి. ఇట్స్ నాట్ అంటే సైజు పెరిగే కొద్దీ స్టేజ్ పెరుగుతుంటుంది, అంతేగాని వేరేగా ఏం కాదు. ఫిస్టులా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం అండి ఎగ్జామినేషన్ చేస్తాము. చేస్తే ఏంటంటే బయట మనకి స్కిన్లో ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ నుంచి స్మాల్గా పస్ కానీ డిశ్చార్జ్ కానీ వస్తుంటాయి. సో అవుట్ సైడ్ ఓపెనింగ్ ఉంటుందండి. అదేవిధంగా ఫిస్టులాకి ఇన్సైడ్ కూడా ఒక ఓపెనింగ్ ఉంటుందండి, అంటే మనకు మోషన్ వచ్చే లోపల ద్వారం దగ్గర ఇన్సైడ్ ఓపెనింగ్. దానికి కూడా ప్రోక్టోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. జస్ట్ స్మాల్ టెస్ట్ ఆఫీస్లో కూడా చేస్తాము. ఆ టెస్ట్ చేస్తే లోపల ఓపెనింగ్ ఎక్కడ ఉంటుందో తెలుస్తుందండి. అంటే ఇన్సైడ్ ఓపెనింగ్, అవుట్ సైడ్ ఓపెనింగ్ బేస్ చేసుకొని దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉన్నదో ఒక ఐడియా వస్తుందండి. కానీ ఫిస్టులా ఉన్న ఏ పేషెంట్కైనా సర్జరీకి వెళ్తున్నప్పుడు, ఫిస్టులా కంటే సర్జరీ అయినండి, సో సర్జరీకి వెళ్తున్నప్పుడు మాత్రం ఎంఆర్ఐ స్కాన్ చేస్తామన్నమాట. సో ఫిజర్కి ఏమో మన ఎగ్జామినేషన్ హిస్టరీ సరిపోతుంది. పైల్స్ ప్రాబ్లం అంటే హెమరాయిడ్ ప్రాబ్లంకి ఏంటంటే ఎగ్జామినేషన్ కంపల్సరీ అనమాట. ఫిస్టులా ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ఎంఆర్ఐ కంపల్సరీ అవుతుందండి. ఓల్డ్ పేషెంట్స్ అనుకోండి, ఓల్డ్ పేషెంట్స్లో అంటే క్యాన్సర్ వేరే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొలనోస్కోపీ చేస్తాము. కొలనోస్కోపీ అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ ఎట్లా ఉందనేది చూసుకోవడానికి అన్నమాట. అది ఓల్డ్ పేషెంట్స్లో, యంగ్ పేషెంట్స్లో అవసరం లేదు. కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి అక్బర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు కనీసం ఒక 5-6 సంవత్సరాల నుంచి పైల్స్ ప్రాబ్లం ఉంది సార్. బ్లడ్ కూడా పడుతుంది. ఓకేనండి. నేను ఆల్రెడీ ఇక్కడ జనతా పైల్స్ అని సికింద్రాబాద్ లో ఉంటాను డాక్టర్ గారు. ఓకేనండి. అక్కడ నేను ట్రీట్మెంట్ కూడా చేయించాను సార్ ఆయన దగ్గర. ఓకే. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత 1 సంవత్సరం అట్లా నాకు కొంచెం ప్రాబ్లం లేదు సార్. ఓకే. మళ్ళీ స్టార్ట్ అయింది సార్. ఓకేనండి. బ్లడ్ వస్తూ ఉంటుంది, అక్కడ వాపు అనేది ఉంటుంది సార్. ఓకేనండి. ఓకే. దానికి ఏదన్నా సొల్యూషన్ చెప్తారా సార్? మోషన్ టైట్ ఉంటుందా అండి? సార్ అప్పుడప్పుడు వస్తుంది సార్, లేకపోతే మామూలుగానే ఉంటుంది సార్ మోషన్. ఓకేనండి. ఓకే ఓకే. మీరు మెడిసిన్స్ ఇన్ని రోజులు వాడినా కూడా రిపీటెడ్గా వస్తున్నప్పుడు టెస్టులు చేయించు వాళ్ళు ఇచ్చారు సార్. జనతా పైల్స్ అని అక్కడ డాక్టర్ గాంధీ అని ఉంటారు. ఓకేనండి. ఓకే. అక్కడ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ 15 ఇయర్స్ 16 ఇయర్స్ 17 ఇయర్స్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ 20 ఇయర్స్ 21 ఇయర్స్ 22 ఇయర్స్ 23 ఇయర్స్ 24 ఇయర్స్ 25 ఇయర్స్ 26 ఇయర్స్ 27 ఇయర్స్ 28 ఇయర్స్ 29 ఇయర్స్ 30 ఇయర్స్ 31 ఇయర్స్ 32 ఇయర్స్ 33 ఇయర్స్ 34 ఇయర్స్ 35 ఇయర్స్ 36 ఇయర్స్ 37 ఇయర్స్ 38 ఇయర్స్ 39 ఇయర్స్ 40 ఇయర్స్ 41 ఇయర్స్ 42 ఇయర్స్ 43 ఇయర్స్ 44 ఇయర్స్ 45 ఇయర్స్ 46 ఇయర్స్
మెడిసిన్స్ మీరు కంటిన్యూస్గా వాడుతున్నా కూడా వస్తుంది అంటే టెస్టులు చేయించుకొని మీరు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందండి. సో పైల్స్కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? పైల్స్కి సంబంధించి ఫిజర్ ప్రాబ్లం గురించి చెప్తున్నాం కదా. ఫిజర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి మెడిసిన్స్ ఆయింట్మెంట్తో మోషన్ సాఫ్ట్ చేసుకోవడంలో 90% ఫిజర్ పేషెంట్స్ హీల్ అయిపోతుంది ఓన్లీ విత్ ద మెడిసిన్స్. పైల్స్ ప్రాబ్లం ఇప్పుడు తను చెప్పినట్టు కూడా ఏంటంటే మోషన్ ఫ్రీ వచ్చేలాగా చేసుకొని ఆయింట్మెంట్స్ అప్లై చేస్తే పైల్స్ ప్రాబ్లం ఆ టైంకి తగ్గిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ టైం కనుక మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తే మళ్ళీ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా రిపీటెడ్ బ్లీడ్ అవుతుంది, రిపీటెడ్గా మెడిసిన్స్ వాడుతున్నా కూడా తగ్గకపోతే కొలనోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఇంకా వేరే ఏదైనా ఇష్యూ ఉందని చూసుకొని సర్జరీకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు లేటెస్ట్గా ఇంతకుముందు అంటే ఓపెన్ చేసేవాళ్ళమండి, ఇప్పుడంతా అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి లేజర్ ట్రీట్మెంట్ అండి, సెకండ్ థింగ్ ఏంటంటే స్టాప్లర్ ట్రీట్మెంట్ అనమాట. ఇందులో ఏంటంటే నౌవేడేస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ద స్టాప్లర్ ట్రీట్మెంట్ అండి. ఎందుకని చెప్తున్నామంటే మనకి ఉన్న జనరల్గా పైల్స్ ఉండేవి 3 యాంగిల్స్లో ఉంటుంది. మన అలారం క్లాక్లో కనుక చూసుకున్నట్టయితే 3 o'clock, 7 o'clock, 11 o'clock జస్ట్ అలారంలో ముళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకుంటే ఆ ఏరియాలో మేజర్ పైల్స్ ఉంటాయి అంటే మేజర్ మాసెస్ ఉంటాయి అన్నమాట. మిగతా చిన్న చిన్న అంటే 12 o'clock, 3 o'clock, 1 o'clock మిగతా పొజిషన్స్లో చిన్న చిన్న పైల్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు మన ఓపెన్ సర్జరీలో ఆ 3 places మాత్రమే సర్జరీ చేయగలమండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి పేషెంట్కి, మిగతా ఏరియాస్లోంచి బ్లీడ్ అవుతుంది అనమాట. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఏంటంటే స్టేప్లర్ చెప్తాం అన్నమాట. స్టేప్లర్ అంటే లైక్ ఆల్రెడీ మన బౌల్ వేరే ఆటల్లోకి వాడతారండి, ఇంటెస్టైన్ ఆటల్లోకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందనమాట. అదేంటంటే 360 degreesలో మొత్తం పైల్స్ మాస్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేస్తుంది. సో సక్సెస్ రేట్ విల్ బి ది 100%. బట్ ఇది పెయిన్ఫుల్ అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇందులో పెయిన్ ఉండదండి, ఎందుకంటే మనం సర్జరీ చేసేది స్కిన్ దగ్గర కాదు. అడ్వాంటేజ్ విత్ ద ఇష్యూస్ ఏంటంటే మనకి మోషన్ వచ్చే ద్వారం నుంచి 2 centimeter అబోవ్ మాత్రమే పెయిన్ వస్తుందండి. మిగతా 2 centimeter దాటిన తర్వాత అంటే పైనుంచి మనకి పెయిన్ ఎక్కడా ఉండదు. సో మనం సర్జరీ చేసేది కూడా ఆ 2 centimeter పైన అండి. సో పెయిన్ ఉండదు పేషెంట్కి, స్టేప్లర్ చేస్తే పెయిన్ ఉండదు. కొంతమంది భయపడే వాళ్ళకి ఏం చేస్తారంటే లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తామండి. లేజర్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ వేరే వర్డ్ కాదండి, మనం బ్లేడ్తో కట్ చేసేస్తాము. నార్మల్గా అయితే బ్లేడ్తో కట్ చేస్తాము. సో లేజర్ అనే ఒక ఎనర్జీ సోర్స్తో కట్ చేస్తే దాన్ని లేజర్ ట్రీట్మెంట్ అంటారు. సో ఏం చేస్తారంటే ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో, ఎక్కడైతే వెజల్స్ ఉబ్బి ఉన్నాయో ఆ ఏరియాలో ఆ ఎనర్జీ అంటే ఇట్స్ లైక్ బర్నింగ్ టైప్ అనమాట. బర్నింగ్ పెట్టి ఆ ఏరియాస్ని బర్న్ చేస్తాము. కానీ ఎట్ ఏ టైం 2 places or 3 placesలో పెట్టడం కుదురుద్ది, కానీ ఆల్ యాంగిల్స్లో పెట్టడం కుదరదు అనమాట. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేజర్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ బోత్ ఆర్ సేమ్ అండ్ పెయిన్ రెండిట్లోనే పెయిన్ ఉండదు. బట్ స్టేప్లర్లో ఏంటంటే దట్ ఈస్ 100% లైఫ్ లాంగ్ వన్ టైం సెటిల్మెంట్ టైప్లో. లేజర్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు. కాలర్ ఉన్నారు సార్, వెంకట్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మాకు మోషన్లో బ్లడ్ పడుతుంది సార్. ఓకేనండి. అంటే అది కూడా ఏంటంటే చికెన్ కర్రీ తిన్న తర్వాత 2-3 days పడుతుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకేనండి. ఓకే. తర్వాత అంటే ఎటువంటి పెయిన్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ ఏం లేవు. ఓకేనండి. ఓకే. నొప్పి ఏమైనా వస్తుందా అండి? హలో, నొప్పి ఏమైనా వస్తుందా అండి మోషన్కి వెళ్తున్నప్పుడు? లేదు సార్, పెయిన్ అలాంటిది ఏం లేదు. ఓకేనండి. ఓకే. పెయిన్ అంటే ఏం లేదు. మోషన్ ఏమైనా టైట్ అవుతుందా అప్పుడు చికెన్ తిన్న రోజు? లేదు సార్, ఫ్రీగానే అవుతుంది కానీ బ్లీడింగ్ అవుతుంది. 2-3 days అయితే బాగా ఎక్కువ సార్, తర్వాత అయితే అసలు 0%. ఓకేనండి. ఓకే. ఇది మీకున్నది పైల్స్ ప్రాబ్లమేనండి. మోషన్ టైట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుందండి. కాలర్ ఉన్నారు సార్, అహ్మద్ మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు, మాకు మోషన్ పోతే బాగా ఇబ్బంది అవుతుంది. ఏం ఇబ్బంది అండి? మేము మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ ఇట్లా సిరంజితో పోయినట్టు ఆ లెవెల్లో వెళ్తుంటుందండి. ఓకేనండి. ఆ లెవెల్లో వెళ్తుంటుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 1/2 hour 1 hour దాకా అసలు కూర్చోవడానికి కూడా రాదు. ఓకేనండి. ఓకే. టైట్ వెళ్తారా మోషన్? 1-2 times వెళ్తానండి. మోషన్ టైట్గా వెళ్తారా గట్టిగా వెళ్తారా? అవునండి. ఓకే.
మీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫిజర్ అని చెప్తామన్నమాట, అంటే ఆ ఏరియాలో కట్ అవుతుంది అనమాట కింద మన మోషన్ వచ్చే ద్వారం దగ్గర. అదేవిధంగా పైల్స్ కూడా ఉందండి. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో పైల్స్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్? పైల్స్ ట్రీట్మెంట్ సపోజ్ మనం మెడిసిన్స్ తీసుకొని పైల్స్ని మేనేజ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత కూడా మనకి కాన్స్టిపేషన్ రాకూడదండి. కాన్స్టిపేషన్ ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు సపోజ్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఫిజర్కి కానీ మన పైల్స్ కానీ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మోషన్ టైట్ అయితే మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో మోషన్ టైట్ అవ్వకూడదు. సో మనం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. లైక్ ఆకుకూరలు ఎక్కువ తినడము, వెజిటేబుల్స్ ఎక్కువ తినడము, ఫ్రూట్స్ అంటే చాలామంది ఫ్రూట్ జ్యూసెస్ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఫ్రూట్ జ్యూసెస్, జస్ట్ ఫ్రూట్స్ అండి. ఎందుకంటే ఆ పల్ప్ ఉండాలి, ఆ ఫైబర్ డైట్ ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే మోషను మనం ఏం తీసుకుంటే దట్ విల్ అది ఆ అమౌంట్ ఆఫ్ మోషనే వస్తుందండి. మోషన్ ఎక్కువ వెళితే అంటే లంప్సంలో మోషన్ వెళ్తే ఈ ఇష్యూస్ ఏమి ఉండవు. మోషన్ కనుక స్మాల్ అమౌంట్లు ఎక్కువ అయితే మోర్ ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. సో మన ఫుడ్ షుడ్ బి ద బ్యాలెన్స్డ్ డైట్ అండి. ఓకే, అంటే చాలామంది నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే మోషన్ టైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, కీరా, క్యారెట్ ఎక్కువ తీసుకోవడం చేస్తే మోషన్ ఫ్రీ అవుతుంది. మోషన్ ఫ్రీ అయితే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా తగ్గిపోతాయి, మళ్ళీ ఫ్యూచర్లో కూడా రావు. సో మన డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్స్. అంటే ఎలాంటి డైట్ పాటించాలి సార్ ముఖ్యంగా? మ్యాక్సిమం 70% షుడ్ బి ది వెజిటేరియన్ డైట్ అండి. సపోజ్ మన ఫైబర్ ఎక్కువ, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము, నెక్స్ట్ క్యారెట్, కీరా ఎవ్రీడే తీసుకోవడము, అట్లా చేస్తే సరిపోతుందండి. సో మీరు చెప్పినట్టు అంటే స్టాప్లర్ సర్జరీ తర్వాత ఈ పైల్స్ మళ్ళీ అంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండవా అండి? స్టాప్లర్ సర్జరీ తర్వాత రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. ఎందుకు అంటే మన 2 సెంటీమీటర్ అబోవ్లో ఆల్మోస్ట్ 360 degreesలో ఉన్న వెజల్స్ అన్నిటిని మనం డ్యామేజ్ చేసేస్తాం, అంటే సర్జరీ చేసి తీసేస్తున్నామండి. సో ఆల్రెడీ సర్జరీ చేసి మొత్తం ఆ ఏరియా 360 degrees మొత్తం తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేదండి. సో అంటే ఎలాంటి కండిషన్స్లో సర్జరీ సజెస్ట్ చేస్తారండి? ఇప్పుడు పైల్స్ వచ్చిన ఒక పేషెంట్ పైల్స్కి వచ్చారనుకోండి, సపోజ్ 1-2 episodes ఆఫ్ బ్లీడింగ్ వస్తే మనం ఏం చేస్తామంటే మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాం. అట్లాగే ఇంకొక నెక్స్ట్ టైం వచ్చాడు అనుకోండి, మళ్ళీ మెడిసిన్స్తోనే మేనేజ్ చేస్తాం. ఇట్లా రిపీటెడ్ అవుతుంది. కాన్స్టిపేషన్ లేదు, కొంతమంది కాలర్స్ చెప్తున్నారు కాన్స్టిపేషన్ హిస్టరీ లేదు, 5-6 years నుంచి ఉంది, బ్లడ్ లాస్ అయిపోతుంది. నెక్స్ట్ పేషెంట్ ఇది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి, సడన్గా ఏదైనా ప్రాబ్లం అయితే వీ కాంట్ డొనేట్, ట్రాన్స్ఫ్యూజ్ చేయడం కష్టం అవుతుంది కదా. అలాంటి వాళ్ళ పేషెంట్స్లో 2-3 episodes ఆఫ్ బ్లీడింగ్ వచ్చినా కూడా పైల్స్ ప్రాబ్లమ్ వస్తే దెన్ గో ఫర్ సర్జరీ అండి. అలాగాని ఈరోజు పైల్స్ ప్రాబ్లంతో వస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ సర్జరీ చేయడం అనేది అన్నెసెసరీ. సో రిపీటెడ్ అటాక్స్ వస్తే పేషెంట్ అన్ని మన మెడిసిన్స్ తీసుకుంటున్నాడు, డైట్ మేనేజ్ చేస్తున్నాడు, అయినా కూడా వస్తే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ స్టాప్లర్. ఓకే అండి, పైల్స్కి సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వైద్యం ఆరోగ్యం.